ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు 1వ తేదీన జీతాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చి నల్లబాజీలతో అదే మన ఆర్థిక శుభాభినందనలు ఉద్యమవారి జిల్లా అలాగే ఏలూరు జిల్లా శాఖ తరఫున మేము పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో కార్యాచరణని మరి ఇచ్చింది. గత 20 రోజులుగా అనేక దఫాలుగా అనేక కార్యక్రమాలు ఉద్యోగులు పడుతున్న బాధలు, ఉద్యోగుల సమస్యల పట్ల మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ పక్షాన కూడా మేము పూర్తిస్థాయి మద్దతు తెలియజేయడానికి వచ్చాం. ఎందుకంటే వారు డైరెక్ట్గా కార్యాచరణ ఇచ్చి ఇవాళ ఉద్యమంలో ఉన్నారు. మేము కార్యాచరణ ఇవ్వకపోయినా సరే మేము ఉద్యమంలో ఉన్నామని చెప్పే మేము వారికి సంఘీభావం తెలియజేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి ఇన్ని డిమాండ్స్ని పక్కన పెట్టి 1వ తారీఖున కూడా జీతం తీసుకోలేని పరిస్థితిని మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందంటే మరి ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఆర్థిక శాఖ అధికారులు మరి ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా చెప్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో డైరెక్ట్గా నేరుగా ముఖ్యమంత్రి గారే ఇంటర్వ్యూన్ అయ్యి ఆయనే స్వయంగా మరి ఈ యొక్క ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకుని మీరు ఉద్యోగస్తులకి ఎందుకు వాళ్ళ డిమాండ్స్ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకి జీతాలు ఎందుకు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని ఆయన ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది.